గన్నవరం పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నియోజకవర్గమైన గన్నవరంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఖరారైంది. ఇప్పటికే యార్లగడ్డ హైదరాబాద్ చేరుకున్నారు. 22వ తేదీన గన్నవరం సభలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు యార్లగడ్డ. అయితే యార్లగడ్డ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ గోప్యత పాటిస్తోంది. చంద్రబాబుని వెంకట్రావు గతంలోనే కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీలో గన్నవరంలో గెలుపే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే అంశంపై యార్లగడ్డకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే వంశీ వర్గానికి యార్లగడ్డ వర్గానికి పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత పరిస్థితులుండేవి. పలుమార్లు ఇరు వర్గాలు కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో యార్లగడ్డ వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న యార్లగడ్డ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరతారా, లేకుంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబునే ఆహ్వానించబోతున్నారా అనే దానిపై ఇవాళ జరిగే భేటీలో క్లారిటీ రానుందని యార్లగడ్డ ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని తెలుసుకుందాం. రవిచంద్ర, చంద్రబాబుతో యార్లగడ్డ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబుని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో యార్లగడ్డ వెంకట్రావు కలవబోతున్నారు. ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబుకి వివరించబోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టాన వర్గంపై అనేక విమర్శలు చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి గన్నవరం యాక్షన్ ప్లాన్ అయితే చంద్రబాబుకి వివరించబోతున్నారు. చంద్రబాబు కూడా ఇప్పటికే యార్లగడ్డ రాకను ఆయన కూడా స్వాగతించారు. ఆయన ఏదైతే గతంలోనే చంద్రబాబుని కలిశారని కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ క్లియరెన్స్ తర్వాత ఆయన వైసీపీ అధిష్టానం వర్గంపై విమర్శలు చేస్తున్నారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నేతలు ఎవరిని కూడా ఈ ఎపిసోడ్లో ఎంటర్ చేయట్లేదు. చంద్రబాబు డైరెక్ట్ గా చంద్రబాబే డీల్ చేస్తున్నారు. అయితే యార్లగడ్డ వ్యవహారం మొత్తాన్ని కూడా కొంత గోప్యత అయితే హైకమాండ్ పాటిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్న పాలిటిక్స్ నేపథ్యంలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతాయనే భావించిన చంద్రబాబు డైరెక్ట్ గా తానే మాట్లాడుతూ ఉన్నారు వెంకట్రావుతో. వెంకట్రావు అయితే మరి కాసేపట్లో 11 గంటల సమయంలో చంద్రబాబుని కలవబోతున్నారు. ఏదైతే వల్లభనేని వంశీని ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలి, ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేయబోతున్నారు. దానిలో భాగంగా యార్లగడ్డ వెంకట్రావుకి దిశానిర్దేశం అయితే చంద్రబాబు చేయబోతున్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ 2019లో గెలిచినప్పటి నుంచి కూడా టీడీపీ వైసీపీ పక్కకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి కూడా చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ గా అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ క్యాడర్ కావచ్చు, టీడీపీ హైకమాండ్ కావచ్చు, వంశీ విషయంలో చాలా గట్టిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీ ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. అయితే గత 4 సంవత్సరాలు కూడా ట్రైన్ నాయకత్వం లేకపోవడం వల్ల గన్నవరంలో టీడీపీ కొంత వీక్ గా ఉంది. వెంకట్రావు మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు వెంకట్రావు రావడం వల్ల ఏదైతే టీడీపీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతుంది, ఆ నాయకత్వం లేకపోవడం వల్ల పడిన ఇబ్బందిని అధిగమించేందుకు వెంకట్రావు ఉపయోగపడతారని టీడీపీ భావిస్తుంది. అయితే స్థానికంగా ఉన్న గన్నవరంలో టీడీపీ నేతలందరినీ కూడా కలుపుకొని వెంకట్రావుకు సహకరించే విధంగా ఒక ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు కూడా వైసీపీలో ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబును కలిసి టీడీపీలో రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరందరినీ ఏకం చేసి వల్లభనేని వంశీ ఆధిపత్యాన్ని గండి కొట్టాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. 2024లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వల్లభనేని వంశీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని ఒక గట్టిగా టీడీపీ హైకమాండ్ అయితే భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఆయన వివాదాల్లోకి ఈడ్చి అనేక రచ్చ చేశారు. అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షిస్తామని టీడీపీ వర్గాలు కావచ్చు, కృష్ణా జిల్లా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు కూడా లోకల్లో కొంత క్లీన్ ఇమేజ్ అయితే ఉంది. 2019 ఎన్నికల తర్వాత కూడా ఆయన వర్గం కూడా ఎటు చెక్కు చెదరలేదు, ఆయనతో పాటే ఉంది. ఆయన ఈ మధ్య 2 సమావేశాలు కూడా నిర్వహించారు. భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు, ఆయన వర్గ నేతలు హాజరయ్యారు. గన్నవరంలో ఒక సింపతి కూడా వెంకట్రావు మీద ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగం చేసి ఆయన 2019 ఎన్నికలకి కొద్ది కాలం ముందే ఆయన వచ్చారు. వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఆ నియోజకవర్గం
శాఖకు మొత్తం పట్టుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి ఇప్పుడు వరకు కూడా అక్కడ గన్నవరంలో ఏదైతే బొత్సుల అర్జునుడు ఎమ్మెల్సీగా ఉండే ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు, ఆయన మరణం తర్వాత కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఒక 6 నెలల నుంచి అసలు నిర్వీర్యం అయిపోయింది పార్టీ. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా యార్లగడ్డ వెంకటరావుని ప్రోత్సహించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. గత కొంతకాలం క్రితమే హైదరాబాద్ లో నివాసంలో ఆయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తని ఎంటబెట్టుకుని చంద్రబాబును కలిసినట్టు కూడా సమాచారం వస్తుంది. అప్పుడే ఒక క్లారిటీకి అయితే వచ్చారు. కానీ లాంఛనంగా వైసీపీ హైకమాండ్ ని ఆయన రిక్వెస్ట్ చేసినట్టు అడిగారు ఏదైతే సభలో, ఆయన అనుచరుల సభలో. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సజ్జల కామెంట్స్ నేపథ్యంలో ఆయన ఒక తీవ్ర నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయన బయటకు వచ్చారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నారని బహిరంగ సభలోనే ఏదైతే ఆయన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చకచకా పావులు కదిపారు టీడీపీ హైకమాండ్ కూడా. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుని మరి కాసేపట్లో హైదరాబాద్ ఆయన నివాసంలో కలిసిన తర్వాత గన్నవరం యాక్షన్ ప్లాన్ కి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఏదైతే 22వ తారీఖున నారా లోకేష్ బహిరంగ సభ 1,00,000 మందితో నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఆ సభా వేదికగా నారా లోకేష్ చేతుల మీద ఆయన నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరి కండవా కప్పుకోబోతున్నారంటూ ఇక్కడైతే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 1,00,000 మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ ఎక్కడా కూడా నియోజకవర్గాల వారీగా బహిరంగ సభ నిర్వహించట్లేదు. ఒక గన్నవరంలో మాత్రమే 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దానికి ఊపు రావాలంటే కనుక వెంకట్రావు లాంటి వ్యక్తి వచ్చి అక్కడ చేరితే మంచి ఇమేజ్ వస్తుంది. కృష్ణా జిల్లా మొత్తం కూడా పార్టీకి కొంత బూస్టప్ వస్తుందని టీడీపీ హైకమాండ్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ సంభవిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఏదైనా మరి కాసేపట్లో చంద్రబాబును కలిసిన తర్వాత యార్లగడ్డ వెంకటరావు మీడియాతో కూడా మాట్లాడి ఏదైతే గన్నవరం సంబంధించిన రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు అందిస్తారు. థాంక్యూ రోషన్.